రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలుపై ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మోటాజ్పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, సుదర్శన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మంత్రి జూపల్లి. రైతులు పండించిన ప్రతి గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు సన్న రకానికి 500 బోనస్ 100% అందిస్తామన్నారు మంత్రి జూపల్లి. రైతు డీటెయిల్స్, బ్యాంకు పేరు, అకౌంట్ నెంబర్తో పాటుగా ఎన్ని కిలోలు, ఎన్ని క్వింటళ్ళు, ఏం రేట్ ప్రకారం, దొడ్డోడ్లు అయితే 2,320 రూపాయలు, సన్నాలు అయితే 2,800 రూపాయలు చొప్పున ఆ యొక్క రిసీట్లో స్పష్టంగా రాసి మొత్తం కలిపి ఎన్ని క్వింటల్ అయింది, ఏ రేట్ ప్రకారం ఎంత డబ్బు వస్తుందో ఆ మొత్తం డబ్బు వివరాలు చూపించి ఆ దానిపైన కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసినటువంటి ఆ మహిళా సంఘాలు కావచ్చు, BRDO అధికారులు కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, రైతు సంతకంతో పాటుగా అందరూ సంతకాలు చేసి రసీదు ఇవ్వాలి. రసీదు ఇచ్చిన తర్వాత ఆ రసీదు రైతులు ఉంటుంది. ఆ రసీదు ఇచ్చిన తర్వాతనే ఆ కొనుగోలు చేసిన వడ్లు రైస్ మిల్లుకి ఎత్తాలి, లారీలకు ఎత్తాలి. అప్పటిదాకా రసీదు ఇవ్వకుండా ఎత్తడం వీలేదు. ఎందుకు స్పష్టంగా చెప్తా ఉన్నంటే, గత ప్రభుత్వంలో దళారులు, కొందరు నాయకులు, మిల్లర్లు కుమ్మక్కై రైతును ఆ రిసీట్ ఇవ్వకుండా మిల్లు కార్డు తీసుకుపోయి తేమ శాతం ఎక్కువ ఉందని, తరుగులున్నాయని 5%, 10%, 10% చొప్పున తరుగులు తీసి రైతును నానా ఇబ్బంది పెట్టి గోసపుచ్చుతున్నారు. సో దానికి అవకాశం లేకుండా ఆ ప్రకారం ఇచ్చిన తర్వాతనే ఇక్కడ ఆ వడ్ల బస్తాలు లారీలకు ఎత్తాలి. సో లారీలకు ఎత్తినప్పుడు మళ్ళీ అదే అధికారులు, అదే ట్రాన్స్పోర్టర్ సంతకాలు చేస్తారు. సో ఆ రైతుకు ఆ ప్రభుత్వం ఈ లెక్క ప్రకారం వాళ్ళ ఖాతాలో డబ్బు జమసకాలు ఇస్తారు. ఇది జరగడానికి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా ప్రతి సెంటర్లో ఈ నెల రోజుల పాటు ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క వ్యక్తి 2 బాధ్యత తీసుకొని ఆ రైతుకు అండగా